ఈరోజు మీకు తెలంగాణ స్టైల్ దోసకాయ సర్వపిండి ఎట్లా చేయాలో చేసి చూపిస్తా. దీని పెరుగుతోని కారపొడితో తింటే సూపర్ ఉంటాయి. ఇట్లాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ కుకింగ్ విత్ సృజనాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా రెసిపీని ఫాలో అవ్వండి. రండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సోరకాయని మంచిగా వాష్ చేసుకొని సైడ్స్ కట్ చేసేయాలా. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే మనకు చాప్ చేసుకోవడానికి వీలుగా. తర్వాత చాపర్తోని మంచిగా చాప్ చేసుకున్నాను. నేను దీనిపైన ఉన్న పొట్టు కూడా తీయలేను, లోపల గింజలు కూడా తీయలేను, అన్నిటితో కలిపి చాప్ చేస్తాను. ఇట్లా సన్నగా తురుముకోవాలా సొరకాయని, అయితేనే మంచిగా చేయడానికి వస్తుంది మనకు. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చాప్ చేసుకుంటున్నా. ఇది కూడా సన్నగానే చాప్ చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నా సొరకాయల. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, 1.5 వేస్తున్నా కారం, శనగపప్పు ఇది ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది, నువ్వులు, ఇది కొత్తిమీర, ఎల్లిపాయ దంచుకున్నా, పొట్టుతో సహా దంచుకున్నా. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నా. దీంట్లో బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి మనం ఈ సొరకాయల వాటర్ని బట్టి వేసుకోవాలా. ఈ వీడియోలో చూపించినట్టు ఉండాలి పిండి, మరీ గట్టిగా ఉండద్దు, ఇట్లా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి, పడితే ఇప్పుడే వేసేసుకోవాలి, మళ్ళీ మిక్స్ కాదు. ఇప్పుడు సర్వపిండి ఒత్తి చూపిస్తా. ఈ పాత్ర సర్వపిండి పాత్ర అంటారు దీన్ని. దీనికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఒత్తుకోవాలి. దీంట్లో ఇంకొకటి తావాల కూడా ఒత్తి చూపిస్తా మీకు, ఎందుకంటే ఈ పాత్ర అవైలబుల్ లేకపోతే దాంట్లో కూడా ఒత్తుకోవచ్చు. ఇట్లా సన్నగా ఒత్తుకొని చిల్లులు పెట్టుకుంటే మంచిగా కాలుతుంది సర్వపిండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మూత పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. మూత పెడితే కొంచెం తొందరగా కాలుతుంది. ఇప్పుడు తావకు కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇంకోటి ఒత్తుకోవచ్చు ఇట్లా, ఎందుకంటే అది అయ్యేలోపు దీన్ని ఒత్తి రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. దీనికి కూడా చిల్లులు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా పై నుంచి. ఇప్పుడు ఇది ఒక సైడ్ ఫ్రై అయింది కదా, ఇంకో సైడ్ కూడా కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూడండి, ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది సర్వపిండి. దీన్ని పెరుగుతోని లేకపోతే కారపొడితోని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్.